Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజీ పడడమా, మాట మీద నిలబడడమా? పవన్ నిర్ణయంపై జనసేన భవిష్యత్తు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు స్థానిక సంస్థల ఎన్నికలలో కేడర్ను సంతృప్తిపరచడం అంత తేలిక కాదు. అలాగని తాను చెప్పినట్లే నడవాలని అనుకుంటే అది కూడా సాధ్యం కాని పని. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపై మరొక ఎత్తు అన్న పరిస్థితిలో జనసేన ఉంది. సాధారణ ఎన్నికల వేరు, ఆ సమయం సెపరేట్. కానీ ఇప్పుడు ఎవరూ వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు. రాజీ పడితే జనసేన కేడర్ కూడా రాజీనామా బాట పడుతుంది. అలాగని పంతానికి పోయినా ఒంటరిగా పోటీ చేసే గెలవగల సామర్థ్యాన్ని, శక్తిని ఇప్పటి వరకు జనసేన పార్టీ కూడగట్టుకోలేదు. పవన్ ఫేమ్ పైనే ఇంకా ఆధారపడి ఆ పార్టీ నడుస్తోంది. జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ మనం బలం ఉన్న చోట మాత్రమే పోటీ చేయాలని తొలుత ఆర్భాటంగా ప్రకటించారు. కానీ కార్యకర్తలు ఊరుకోలేదు. 12 ఏళ్ళు అవుతున్నా జనసేన బలం పెరగకపోవడానికి, పెంచుకోకపోవడానికి కారణాలేంటి అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. చివరకు కేఏ పాల్ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తామని ప్రకటిస్తోంది. కార్యకర్తలలో ధైర్యం నూరిపోయడానికే ఏ రాజకీయ పార్టీ అయినా ఎలాగే అంటుంది. కానీ నాదెండ్ల మనోహర్ బలమున్న చోట మాత్రమే పోటీ చేయాలని ఫ్లెక్సీలు, నినాదాలు చేసినంత మాత్రాన బలం పెరిగినట్లు కాదని అనడంపై కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో వెంటనే వెనక్కి తగ్గిన నాదెండ్ల మనోహర్ 2024 ఎన్నికల వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు తక్కువ స్థానాలు ఇస్తామంటే తగ్గమని చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయనకు క్షేత్రస్థాయిలో కేడర్లో ఉన్న అభిప్రాయాన్ని గుర్తించి మాట మార్చారు. నాదెండ్లది నిర్ణయాలలో ఏమీ ఉండకపోవచ్చు. రేపు కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఒప్పించగలుగుతారా, లేక సర్దుకుపోవాలని నిర్ణయిస్తారా అన్నది ఆయనే తేల్చాల్సిన విషయం. పవన్ కళ్యాణ్కు ఈ సమస్య నుంచి బయటపడడం ఆషామాషి కాదు. ఎందుకంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది. ఇప్పుడు పవన్ తీసుకునే నిర్ణయంపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.